ఏ లగ్నంలో జన్మించిన వారికైనా శని బలంగా ఉండాలి. శని బలంగా ఉంటే జాతకుడికి ఆయుష్ బాగుంటుంది. అదేవిధంగా వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఉంటుంది. జాతక చక్రంలో శని, బుధ, శుక్ర, గురు, రవి గ్రహాలతో సంబంధాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే, అంటే ఈ గ్రహాలతో కలిసి ఉన్న, లేకపోతే శని నుండి ఈ గ్రహాలు 5-9 భావాల్లో ఉన్న జాతకుడికి వృత్తిపరమైన అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా పెద్దగా సమస్యలు అనేవి ఉండవు, వచ్చినా వెంటనే తగ్గిపోతాయి. శనిగ్రహం కేతుతో కలిసి ఉన్న, శని నుండి కేతు 1, 5, 9 స్థానాల్లో ఉన్నా కానీ వృత్తిపరమైన ఇబ్బందులు అనేవి జాతకుడికి ఉంటాయి. ఇది ఏ లగ్నంలో పుట్టిన వారికైనా మనం గమనించవచ్చు. శనికేతువుల కలయిక వల్ల స్థిరమైన వృత్తి లభించడం కొద్దిగా కష్టం అవుతూ ఉంటుంది. వీరికి స్థిరమైన ఉద్యోగం రాదు, తరచూ ఉద్యోగాలు మారాల్సి వస్తూ ఉంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి కూడా అంతగా ఉండదు. కానీ జీవిత ద్వితీయ భాగంలో వీళ్ళు కొంత స్వయం వృత్తులతో జీవనాన్ని గడిపే అవకాశం అధికంగా ఉంటుంది. ఇక శని కేతు చంద్రులతో కలిస్తే మాత్రం వృత్తిపరమైన అవరోధాలు అధికంగా ఉంటాయి. అంటే ఏ రంగంలో తొందరగా సెటిల్ అవ్వలేరు. అందువల్ల ఏ లగ్నంలో పుట్టిన వారికైనా, ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా శని, శుక్ర, బుధ, రవి, గురు ఈ గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే వృత్తిపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. వారు జీవితంలో స్థిరపడే అవకాశం అధికంగా ఉంటుంది. కేతుతో కలిస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. శని కుజుల కలయిక వల్ల మాత్రం ఉద్యోగ రంగంలో అనేక టెన్షన్స్ ఉంటాయి. శని కుజుల కలయిక కనుక ఉన్నట్లయితే జాతకుడికి వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. వీరు తరచూ యాజమాన్యంతో గొడవలు పడటం కానీ, లేకపోతే వీరికి యాజమాన్యంతో అంత సంబంధాలు సరిగ్గా లేకపోవటం వంటివి ఉంటాయి. అందువల్ల ఎవరి జాతక చక్రంలోనే శని బలంగా ఉండాలి. ఏ లగ్నంలో పుట్టిన వారికైనా శని స్వక్షేత్రంలో ఉన్న, మిత్రగ్రహాలతో కలిసిన, మనం ఇప్పుడు చెప్పుకున్న గ్రహాలతో కలిసి ఉన్న జాతకుడికి ఆయుష్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఏ లగ్నంలో పుట్టిన వారికైనా శని ఆయుష్కారకుడు. అందువల్ల శని బలంగా ఖచ్చితంగా ఉండాలి ఏ లగ్నంలో పుట్టిన వారికైనా. శని బలహీనంగా ఉన్నవాళ్ళు మాత్రం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. కాలభైరవాష్టకాన్ని కూడా పఠిస్తూ ఉండాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించవచ్చు. దీంతో పాటుగా తరచూ శనిగ్రహానికి తైలాభిషేకాలు చేస్తూ ఉండాలి. అందువల్ల శని గురించి భయపడకూడదు. ఎవరి జాతకంలోని శని ఖచ్చితంగా బలంగా ఉంటేనే